దివ్యాంగుల ఆర్థిక స్వావలంబన సామాజిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ను నిర్వహించిన విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలకు 73 చక్రాల వాహనాలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, తిరుపతి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలు ఆర్ఎన్ శ్రీనివాసులు, బొజ్జల సుధీర్ రెడ్డి, ఏపీ స్టేట్ డిజేబుల్డ్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్పర్సన్ నారాయణస్వామి, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సదాశివం, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి వినోద్, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన 70 మంది అర్హులైన దివ్యాంగ లబ్ధిదారులకు మోటరైజ్డ్ 3-వీలర్ స్కూటీలను పంపిణీ చేశామన్నారు. చదువుకున్న వారు, ఉద్యోగులు, స్వయం ఉపాధి చేపట్టాలనుకునే వారికి మెరిట్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేసినట్టు తెలిపారు. అవసరమైన ఇతర అర్హులను గుర్తించి తదుపరి విడతలో కూడా వాహనాలు అందజేస్తామని వెల్లడించారు. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. దివ్యాంగులకు 6,000 సామాజిక భద్రతా పింఛన్, మంచానికి పరిమితం వారికి 15,000 పింఛన్, డయాలసిస్ రోగులకు ప్రత్యేక ఆర్థిక సహాయం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాలు అమల్లో ఉన్నాయని తెలిపారు. దివ్యాంగులు కూడా ఇతరుల మాదిరిగానే విద్య, ఉపాధి, వ్యాపార రంగాల్లో రాణించేందుకు ప్రభుత్వం అన్ని విధాల తోడ్పాటు అందిస్తోందన్నారు. ఉద్యోగ నియామకాల్లో దివ్యాంగుల రిజర్వేషన్లను నిబంధనల ప్రకారం అమలు చేస్తున్నామని, అలింకో ద్వారా నిర్వహించిన అంచనా శిబిరాల అనంతరం అవసరమైన సహాయక పరికరాలను త్వరలో అందజేస్తామని కలెక్టర్ వెల్లడించారు. వయోవృద్ధులు మరియు ఇస్రాలకు ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుంది. ముఖ్యంగా వికలాంగుల కోసం ఇప్పుడు చైర్మన్ గారు చాలా విపులంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వివరించారు. పెన్షన్స్ చూసుకున్నట్టయితే చాలా సందర్భంలో చెప్పాను, మరొకసారి చెప్పదలుచుకున్నాను. పెన్షన్స్ ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున అన్ని కేటగిరీల్లో, మరీ ముఖ్యంగా వికలాంగుల కోసం పెద్ద ఎత్తున 6,000, 15,000 2 కేటగిరీల్లో 10,000 అనేది డయాలసిస్ వీళ్ళ వాళ్ళకు కూడా ఇస్తున్నారు. కానీ చాలా మందికి 15,000, మెజారిటీ మందికి 6,000 పెన్షన్ ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని పరిస్థితి. ఎన్నో ఆర్థిక ఇబ్బందులున్నా విభజన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున సంక్షేమంలో భాగంగా వికలాంగులందరికీ కూడా ఇంత పెన్షన్ 15,000 చూసుకుంటే చాలా మందికి మామూలుగా బేసిక్గా స్థాయి ఎంప్లాయీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కూడా 13,500, 15,000 వస్తుంది. అంటే మీకు నెలకు సరిపడా ఖర్చులకు కానీ, అదేవిధంగా మందులు ఏదన్నా కావాలి, మందులు కూడా అన్ని ఉచితంగానే, ఏదన్నా అదనంగా కావాలన్నా కూడా దానికి మిగతా అసిస్టెన్స్కు సరిపడేటువంటి డబ్బులు. అదే ఈరోజు చూసుకున్నట్టయితే ఉచిత బస్సు ట్రాన్స్పోర్ట్ చాలామందికి వికలాంగులకి ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఇస్తే బాగుంటుందని చెప్పడంతో గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ ఇయర్ అందరూ గుర్తుంది, మనము తిరుపతి ఆర్టీసీ డిపో దగ్గర కార్యక్రమం కూడా ప్రజాప్రతినిధుల సంక్షేమం అంతా చేసుకున్నాము. బస్సులు కూడా కేవలం ఏదో ఫ్రీ ఇచ్చినట్టు కాకుండా వాటికి ఎక్కడం కోసం, ర్యాంపులు ఎక్కడం కోసం కండక్టర్ కూడా బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళకి సపరేట్ సీట్లు కేటాయించి వాళ్ళు ఎక్కడ అడిగితే అక్కడ బస్సులన్నీ కూడా ఆపి ఎక్కించుకునే విధంగా. ఇదంతా ఏంటంటే మిగతా ప్రజల్లాగా మీరు కూడా ఒకటిలా భావించాలనే ఉద్దేశంతో మీరు వేరు చేసి ఉండకుండా మీరందరూ కూడా సామాన్య ప్రజలుగా తిరగాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, బిజినెస్ ఏదైనా చేసుకొని మీరు కూడా ఆర్థిక అసమానతలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి మరో గొప్ప